హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా వ్లాగ్స్. ఈరోజు మనం వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహం పూర్తి కథను అయితే తెలుసుకుందాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయి నమః. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివుడు మరియు పార్వతీదేవి కుమారుడు. ఆయనకు నెమలి వాహనం అంటే చాలా ఇష్టం. ఆయన చాలా ధైర్యవంతుడు. అలాగే యుద్ధంలో అతనిని మించిన వారు ఎవరూ ఉండేవారు కాదు. అతనుకు చాలా పేర్లైతే ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, స్కందుడు, మురుగన్, అలా వివిధ ప్రాంతంలో అలా అతని రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉండేవారు. అయితే ఇప్పుడు మనం ఆయనకు వల్లి దేవసేనతో వివాహం ఎలా జరిగింది అనేది ఇప్పుడు కథను చూద్దాం. పూర్వం ఒక తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అయితే ఆయన ఒక వరం వల్ల చాలా ఎక్కువగా యుద్ధం చేస్తూ ప్రజలను అందరినూ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. అలా ఇబ్బంది పెట్టడంతో దేవతలు అందరూ శివుణ్ణి ప్రార్థించగా శివుడు కుమారుడైన వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దేవసేనకు అధిపతిగా పంపి ఆయనను యుద్ధంలో విజయం సాధించేలా చేస్తారు. ఆయన యుద్ధంలో విజయం సాధించి దేవసేనను పెళ్లి చేసుకుంటారు. దేవతలు అందరూ కలిసి దేవసేనకిచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెళ్లి చేస్తారు. అలా పెళ్లి జరుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఇక మరొక వైపు భూమిపై ఒక అందమైన గిరిజన యువతి ఉన్నది. ఆమె పేరే వల్లి. ఆమె చిన్నప్పటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించేది. ఆ స్వామివారు కూడా వల్లిని ప్రేమించారు. కానీ ఆమె భక్తిని పరీక్షించడానికి వృద్ధుడిగా వేటగాడిగా వేషాలు వేసి ఆమె దగ్గరకు వెళ్ళారు. వల్లి మొదట ఒప్పుకోలేదు. అప్పుడు స్వామివారు తన అన్నయ్య అయిన గణేషును సహాయం కోసం పిలిచారు. గణేశుడు సహాయం తీసుకుని ఏనుగు రూపంలో వచ్చి వల్లి దేవసేనను భయపెట్టడంతో నన్ను కాపాడితే మీ మాట వింటాను అని వృద్ధుణ్ణి అడిగింది. అప్పుడు స్వామివారు తన అసలు రూపాన్ని చూపించారు. అలా వల్లి ఆనందంతో ఆయనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇలా వల్లి దేవసేన వివాహం అయితే జరుగుతుంది.